జూబ్లీహిల్స్ బైపోల్ విక్టరీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు మైనార్టీ విద్యాసంస్థల సొసైటీ చైర్మన్ ఫహీం ఖురేషీ. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు గెలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ను ఆదరించిన జూబ్లీహిల్స్ ప్రజలకు థాంక్స్ చెప్తున్న ఫహీం ఖురేషీతో రిపోర్టర్ అనిల్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఇప్పటికే రౌండ్కు కూడా అత్యధిక మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అయితే తెలంగాణ సిద్ధించిన తర్వాత మొదటిసారిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దీనిపై మనతో పాటు ఫహీం ఖురేషీ గారు ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మొదటి నుంచి కూడా చాలా ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేశారు. సో ఈరోజు మీ యొక్క ఈ జూబ్లీహిల్స్లో జరిగేటువంటి గెలుపు సో ఎట్లా చూస్తారు? మీరు ప్రచారం చేసినప్పుడు కూడా బస్తీల్లో తిరిగారు. సో ఎట్లా ఉండే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్? ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున స్పందన ఉండే. పబ్లికే ఈ ఎలక్షన్ వాళ్ళే ఓనర్షిప్ తీసుకొని ఎలక్షన్ చేసింది. 20 ఏళ్లలో 20 months కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి ఆమె నమ్మకం ఉంచుకొని పబ్లికే మా సైడ్ నుంచి పబ్లికే ఎలక్షన్ కొట్లాడింది. పబ్లికే మ్యాండేట్ ఇచ్చింది. పబ్లిక్ టు గవర్నమెంట్ ఎలాంటి గ్యాప్ లేదనేది పబ్లిక్ ఈ మెజారిటీ ఇచ్చి ప్రూవ్ చేసేసింది. సో అంటే మనం చూసాము గతంలో ఈ ఏదైతే నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పటి నుంచి సో ప్రతిపక్షాలు కూడా చాలా వరకు కూడా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. సో వాటన్నిటి తిప్పికొట్టారు. ఇటు అన్ని డివిజన్లలో కూడా ఎట్లాంటి ప్రచారం చేశారు? వాళ్ళు నవీన్ యాదవ్ మీద లేనిపోయి అభాండాలు వేసేసి లేనిపోయి నెగటివ్ పబ్లిసిటీ చేసిన తర్వాత నవీన్ యాదవ్ డ్రాప్ పెరిగింది అని తగ్గలేదు. పబ్లిక్కి నవీన్ యాదవ్ పట్ల స్పష్టత ఉండే. పబ్లిక్ 11th నవంబర్ కోసం వెయిట్ చేసింది. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓటేసింది. రేవంత్ రెడ్డి ఆ నాయకత్వం మీద, మహేష్ కుమార్ గారి నాయకత్వం మీద సమిష్టిగా మొత్తం క్యాబినెట్ దిగి పనిచేసి వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఆ రిఫార్మ్స్ మీద పబ్లిక్కి అవేర్నెస్ తెప్పించింది. పబ్లికే మా సైడ్ నుంచొని ఎలక్షన్ కొట్టాడి ప్రతి కాంగ్రెస్ కడతా రోడ్డు మీద నుంచి ఎలక్షన్ కొట్టాడి ఈ మెజారిటీ అనేది కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద చంపపీట. ఎందుకంటే ఈ రెఫరెండం అని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఈ రెఫరెండంకి మ్యాండేట్ వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి 5 ఎలక్షన్లు కంటిన్యూస్గా ఓడిపోయారు. సో నాకు తెలిసి ఈ రెఫరెండం పట్ల ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన పదవి రాజీనామా చేస్తా నేను భావిస్తున్నాను. అది ఆయన వ్యక్తిగతం మీద వదిలేస్తున్నాను. అంటే ఈ యొక్క గెలుపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎట్లాంటి బూస్ట్ ఇస్తుంది? ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఏ బై ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుచుకుంటూ వచ్చింది. కంటోన్మెంట్ ఎలక్షన్ అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం ప్రవేశం చేసుకుంటుంది. 100 సీట్ల దగ్గర దాదాపు 100 సీట్ల దాకా మేము కార్పొరేటర్ సీట్ గెలుచుకొని జిహెచ్ఎంసీ కూడా డెవలప్మెంట్ సైడ్ పనిచేస్తుంది. మేము వచ్చే రోజుల్లో మా పార్టీ నుంచి మేయర్ ఉండబోతున్నారు. మొత్తం చూడొచ్చు. ఈ యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలిచి మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటామంటూ కూడా ఫహీం ఖురేషీ చెప్తున్నారు. వీడియో శ్రీకాంత్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.